వెల్కమ్ టు మై ఛానల్. నీకు చెప్పాలి, ప్రతి భావానికి ఒక కథ. హలో ఆల్, ఇవాల్టి కథ నిశ్శబ్దంలో పుట్టిన ప్రేమ. ఎపిసోడ్ 10 రీక్యాప్. మేనేజర్ ఒక కొత్త ప్రాజెక్ట్ను మేఘన మరియు ఆర్యను కలిపి చేయమంటారు. మేఘన ఒంటరిగా వెళ్ళే ఆ ప్రదేశం, అక్కడ బయటపడే ఆమె లోతైన భావం, ఆర్య తీసుకునే మౌన నిర్ణయం. ఎపిసోడ్ 10 ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది, చెక్ చేయండి. ఎపిసోడ్ 11. సోమవారం ఉదయం ఆఫీస్లో అడుగుపెట్టగానే మేఘనకు ఏదో మారినట్లు అనిపించింది. తన వైపు చూసే చూపులు మారాయి. ఆమె గురించి ఏదో చెప్పుకుంటూ గుసగుసలాడుతున్నారు. కాఫీ టైంలో ఇద్దరు అమ్మాయిలు మేఘన గురించి మాట్లాడుకుంటున్నారు. ఏయ్, నీకు తెలుసా, ఆ మేఘన కాలేజ్ డేస్ నుండి కిరణ్తో తిరిగి అతనిని తన అవసరాల కోసం వాడుకుని అవసరం తీరాక వదిలేసిందంట. ఇప్పుడేమో ఈ ఆర్యతో తిరుగుతుంది. ఇతన్ని కూడా బాగా యూజ్ చేసుకుంటుంది. అతను చాలా సీరియస్గా ఉంటాడు కదా, ఈమెతో ఎలా? ఆ మేఘన ఎలాంటి మగాడినైనా తన వైపు తిప్పుకుంటుందిలే అని మాట్లాడుకుంటున్నారు. మేఘన వారి మాటలన్నీ విన్నది, కానీ స్పందించలేదు. ఎందుకంటే ఇది ఆమెకు కొత్త కాదు. ఇంతకు ముందు కూడా ఆమె ఇలాంటివి ఫేస్ చేసింది. ఆర్య దూరం నుండే చూస్తూ ఉన్నాడు. మేఘన నవ్వుతున్నట్లు నటిస్తుంది, కానీ కళ్ళలో బాధ స్పష్టంగా కనిపిస్తుంది. లంచ్ టైంలో మేఘన, కాఫీ టైంలో ఏమైంది? వాళ్ళు నిన్నేమైనా అన్నారా? నువ్వెందుకు అలా అయిపోయావు? ఏమైంది చెప్పు అని అడుగుతాడు ఆర్య. ఏం లేదులే ఆర్య, వదిలేసేయ్ అంటుంది మేఘన. ఏమైంది చెప్పు. ఏం లేదులే ఆర్య, ఇలాంటివన్నీ నాకు మామూలే, వదిలేసేయ్. నువ్వు గమనించావా, ఎవరైనా సంతోషంగా ఉంటే చుట్టూ ఉన్న వాళ్ళు ఓర్వలేరు. వాళ్ళని ఎలా బాధ పెడదామా అని ట్రై చేస్తారు. ఇప్పుడు అదే జరిగింది అంతే. నువ్వు సంతోషంగా ఉన్నావా అంటాడు ఆర్య. ఇది భయంతో కూడిన సంతోషం. ఇలా దగ్గరైతే మళ్ళీ ఏదైనా కోల్పోతానేమో అని భయం. ఆర్య ఆమె వైపు తిరిగి, నువ్వు దగ్గరైతే నేను నిన్ను వదిలి వెళ్ళిపోయేవాడిని అనుకుంటున్నావా? సారీ ఆర్య, అలా అని కాదు. ప్రజెంట్ నేను నన్నే నమ్మలేకపోతున్నాను. అంతలో ఒక సీనియర్ ఆఫీసర్ వచ్చి, పర్సనల్ లైఫ్ వర్క్ను ప్రభావితం చేయకూడదు అంటాడు. అందరికీ అర్థమైంది ఆ మాట ఎవరినన్నారు. ఆర్య లేచి నిలబడి, వర్క్లో ఎవరి పనైనా వారి పనితోనే కొలవాలి, మిగతావి మన పరిధికి రావు అంటాడు. ఆఫీసర్ వెళ్ళిపోతాడు. థ్యాంక్ యూ ఆర్య అంటుంది మేఘన. ఈవినింగ్ ఆఫీస్ అయిపోయాక మేఘన వెళ్ళిపోతుండగా, మేఘన కొంచెం నీతో మాట్లాడాలి అంటాడు ఆర్య. నువ్వు ఎందుకు ఇంతలా భయపడుతున్నావో నాకు అర్థం అవ్వట్లేదు. నీకు తెలిస్తే నువ్వు నన్ను వదిలేస్తావేమో అంటుంది మేఘన. వదిలేసేవాడినైతే అసలు పట్టుకోను అంటాడు ఆర్య. ఒకప్పుడు నేను కిరణ్ని నమ్మి మోసపోయాను. అతను నిన్ను వదిలేశాడా? వదిలేయడం కాదు, చేయాల్సిన తప్పులన్నీ అతను చేసి నేనేదో తప్పు చేసినట్లు అందరి ముందు ప్రొజెక్ట్ చేశాడు. నేను కాలేజ్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని లవ్ చేశాను. తన పేరు కావ్య. నేను తనని ఎంతగానో ప్రేమించాను. తను మాత్రం నా లైఫ్ని టైం పాస్ చేసి వెళ్ళిపోయింది అంటాడు ఆర్య. మేఘన ఆశ్చర్యంగా అతన్ని చూసింది. మేఘన, నువ్వు నీలానే ఉండు. నా కోసం నిన్ను నువ్వు చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు అంటాడు ఆర్య. ప్రేమ అంటే ఒకరిని మార్చడం కాదు, భయంలో ఉన్న మనసుని నెమ్మదిగా పట్టుకోవడం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. 1 to 10 ఎపిసోడ్స్ ప్లేలిస్ట్ లింక్ నేను పిన్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి.